వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే నేను యామ్ని ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. స్టూడెంట్స్ కి ఎన్నో మంచి విషయాలు అందించడానికి డాక్టర్ సతీష్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. రైట్, అయితే ఆ మెయిన్స్ 2 times అయింది కదా సార్. క్వాలిఫై అయిన వారైతే ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్ May 26th ఎగ్జామ్ అయితే జరగబోతుంది. వారికి ఎలాంటి టిప్స్ అందిస్తారు? అంటే అడ్వాన్స్డ్ సంబంధించి అంటే జనరల్గా మార్క్స్ మెయిన్స్కి వచ్చిన మార్క్స్ అవసరం ఉండదండి. దీనికి టాప్ ర్యాంకర్స్ కూడా జనరల్గా టాప్ 100 రావాలన్నా కూడా 72 to 73% ఆఫ్ ది మార్క్స్ వస్తే సరిపోతుంది. కోర్స్ అంటే అది అంత ఈజీ కాదు. అట్లాగే ఏంటంటే 50% ఆఫ్ మార్క్స్ అంటే 360కి 180 మార్క్స్ ఆ రేంజ్ వచ్చినా కూడా మీకు చాలా ఐఐటీస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈవెన్ ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను, ఈవెన్ 40% కూడా ఎక్కడో చోట వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ప్యానిక్ అయిపోయి మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని కంగారు పడి అట్లా చేయకూడదు. అట్లాగే రెండో పాయింట్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్లో ఉన్న ఇంకొక రిస్క్ ఏంటంటే కొంతమంది లిమిటెడ్గా చదువుతారు. అది కూడా మంచిదే, సెలెక్టివ్ స్టడీ అంటారు. కొన్ని చాప్టర్లో చదువుతారు, ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కానీ అడ్వాన్స్డ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ అంటారండి, మల్టిపుల్ చాప్టర్స్ అంటారు. ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ ఎప్పుడు కూడా సింగిల్ కాన్సెప్ట్ సింగిల్ చాప్టర్, మల్టిపుల్ కాన్సెప్ట్ సింగిల్ చాప్టర్, మల్టిపుల్ చాప్టర్స్ విత్ సింగిల్ కాన్సెప్ట్, మల్టిపుల్ చాప్టర్స్ విత్ మల్టిపుల్ కాన్సెప్ట్స్, ఇలా 4 రకాలుగా ఉంటాయి అడ్వాన్స్డ్లో. కాబట్టి మీరు సెలెక్టివ్ స్టడీ చేసిన వాళ్ళు లింకింగ్ ఉంటాయి కొన్ని చాప్టర్స్. ఆ లింక్డ్ చాప్టర్స్ వదిలేయకూడదు. ఆ లింక్డ్ చాప్టర్లు ఎప్పుడైతే మీరు వదిలేసారో, గ్రావిటేషన్ చదవకుండా నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ చదువుతానంటే కుదరదు. ఈఎంఐ ఆ లింక్ ఉంటుంది కాబట్టి ఏ చాప్టర్స్ వదిలేయాలి, ఏ చాప్టర్స్ చదవాలన్నది కొంత క్లారిటీ తెచ్చుకుని సెలెక్టివ్గా చదివినట్లయితే డెఫినెట్గా మీకు అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అన్నీ చదవమని చెప్పట్లేదు, అంటే కొంచెం టాప్ స్టూడెంట్స్ అలాగా చదువుతారు, వాళ్ళకి అట్లాగా మనం చెప్పక్కర్లా. ఇన్స్టిట్యూట్లో టాప్ స్టూడెంట్స్ అంటే వాళ్ళే ప్లానింగ్ ఉంటుంది. జనరల్గా అవి ఎంత ఉంటాయండి, 2-3 సెక్షన్లు ఉంటాయి అంతే, మిగిలిన వాళ్ళు పెద్ద పట్టించుకోరు, వదిలేస్తారు. సో వాళ్ళు కొంచెం సెలెక్టివ్గా ప్లాన్ చేసుకుని మరీ అత్యాసకి వెళ్ళకుండా నెగిటివ్ మార్కింగ్లు అన్నీ కూడా 1/3 ఉంటాయి కాబట్టి చాలా చూసుకోవాలి. అందుగురించే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చక్కగా సింగిల్ మల్టిపుల్ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంటీజర్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇస్తారు ఇప్పుడు కూడా అడ్వాన్స్డ్లో. ఇంటీజర్ క్వశ్చన్స్ చేయడం కానీ, లేకపోతే కాలమ్స్ మ్యాచింగ్ క్వశ్చన్స్ కొంచెం ఈజీగా ఇవ్వడం కానీ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి ఏరియాస్ మీద ఐడెంటిఫై చేసి 40-50% మార్క్స్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ప్లానింగ్, ఎగ్జామినేషన్ ప్లానింగ్లో రాయడంలో ప్లానింగ్ ఉండాలి, చదవడంలో ప్లానింగ్ ఉండాలి, సెలక్షన్ ఆఫ్ టాపిక్స్లో కూడా ప్లానింగ్ ఉండాలి. ఇదంతా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే జనరల్గా అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం సార్. ప్రమీల విశాఖపట్నం నుండి. నమస్తే ప్రమీల గారు. నమస్తే సార్. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబు ఇంటర్ అయింది సార్ ఇప్పుడు. ఓకే. మార్కులు ఏమొచ్చి 950 వచ్చాయి సార్. ఓకే. జీ మెయిన్స్ రాస్తే 92.3 వచ్చాయి సార్. ఓకే. సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చి 1,16,000 వచ్చింది సార్. ఓకే. ఎస్సీ సార్ మేము, అది వచ్చి 4,890 వచ్చింది సార్. ఓకే. ఇప్పుడైతే మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి సార్. లేదండి, అడ్వాన్స్డ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. మెయిన్స్లో మరి అంత మంచి కాలేజీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కానీ, బట్ అడ్వాన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇలాంటి స్టూడెంట్స్కి. ఎందుకంటే కొంత మీకు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి డెఫినెట్గా అడ్వాన్స్డ్లో కానీ ఒక 30 to 35% ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకోగలిగితే, ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే డెఫినెట్గా అడ్వాన్స్డ్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఐఏఎస్టీ అని ఒకటి ఉంటుందండి, సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక 20% మార్క్స్ వచ్చినా కూడా మీకు ఐఐఎస్టీ ఇలాంటి కాలేజెస్ ఉంటాయి, లేకపోతే ఐఐపి అని, లేకపోతే ఇలాంటి కొన్ని కాలేజీ మంచి కాలేజీలు ఉంటాయి. అది సపరేట్ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి మీరు 20% 25% ఆఫ్ ది మార్కులు వచ్చినప్పటికీ కూడా సీట్ ఎక్కడో చోట వస్తుంది. అందువల్ల మెయిన్స్ మీద మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మెయిన్స్ ఎలాగా కౌన్సిలింగ్ మీరు పెట్టుకుంటారు కానీ అడ్వాన్స్డ్ మీద బాగా ఫోకస్ పెట్టండి. 20 to 25% ఆఫ్ ది మార్క్స్ వచ్చినా కూడా ఎక్కడో చోట మీకు కొంచెం మంచి కాలేజీలో ఐఐటీస్లో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కంప్యూటర్ సైన్స్ కాకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి బ్రాంచెస్ మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. లీలా ఢిల్లీ నుండి. నమస్తే లీలా గారు. నమస్తే డాక్టర్ సతీష్ గారు, మాట్లాడండి. సతీష్ గారు నమస్తే. చెప్పండి. నా పేరు లీలా అండి, ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నాను. మా బాబుకి జేఈ మెయిన్స్ లో 95.2% వచ్చింది. మీన్ వైల్ మేము ప్లక్ష అండ్ శివనాథర్ అప్లై చేసాము, అడ్మిషన్ కూడా వచ్చింది. ప్లక్షలో 50% స్కాలర్షిప్ కూడా వచ్చింది.
ఓన్లీ థింగ్ నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ బిగ్ పిలాని IIIT హైదరాబాద్ ఏం చేస్తున్నాం, బట్ ఒకవేళ రాకపోతే లక్ష శివనాథన్ లో ఏం తీసుకోవాలి? లక్షలో మాకు ట్రాక్ రికార్డ్ ఏమీ లేకపోవడం వల్ల కొంచెం అప్రహెన్సివ్ గా ఉంది డెసిషన్ తీసుకోవడానికి. లక్ష ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎలా ఉంటుంది అనేది కొంచెం భయంగా ఉంది. ప్లేస్మెంట్ రికార్డ్ లేదు అని ఒకసారి. ప్లేస్మెంట్స్ కావాలి, ప్లేస్మెంట్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాదండి అది. లక్ష అనేది కొంచెం ఫ్యాకల్టీ కొంచెం బెటర్గా ఉంటారు, ఇంటేక్ తక్కువగా ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్లో అబ్రాడ్ ఏదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అది రైట్ ప్లేస్ అవుతుంది మీకు. డెఫినెట్గా ప్లేస్మెంటే కావాలనుకుంటే మీరు ఆ కాలేజెస్ కంటే కూడా మా నార్మల్ కాలేజెస్లోనే జనరల్గా కొంచెం ప్లేస్మెంట్ ఇది ఎక్కువ ఉంటుంది. ఇంకా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ శివనాథర్ ఢిల్లీలో మీరు వెళ్ళినా ప్లక్షాకి వెళ్ళినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏముంటుంది, రెండింటిలో బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ప్లక్ష అయితే బెటర్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటేక్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి రిసోర్సెస్ అది ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్లక్షాన్ని ప్రిఫర్ చేయండి. ప్లేస్మెంటే కావాలి అనుకుంటే మాత్రం ప్రాబబులీ మీకు ప్లక్ష రైట్ ఆప్షన్ అవ్వదు. మీకు ఏదైనా బిట్ సాట్ కానీ లేదా వేరే అదర్ ఎగ్జామ్స్ ఏదైనా ఇంకా కొన్ని రాసుకుని అలాంటి ఏదైనా ట్రై చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ప్లేస్మెంట్స్ మరి మీరు 20 లక్షలు 25 లక్షలు ఆ రేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అక్కడ వచ్చేస్తాయి అట్లా రాదండి. కానీ ప్రాజెక్ట్స్ కానీ సమ్మర్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలన్నా, అబ్రాడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా అలాంటి అవకాశాలు ఆ కాలేజీలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ప్లక్ష ప్రిఫర్ చేయండి. ప్లేస్మెంట్ అనేది అంత పెద్ద వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం కాదండి, ఎందుకంటే ఆఫ్ క్యాంపస్లో బాగా పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. అన్నీ ఆన్ క్యాంపస్కి వచ్చే ప్లేస్మెంట్స్ తీసుకోవడం లేదు. ఇంటర్న్షిప్స్ కానీ తెచ్చుకోగలిగితే పీపీఓస్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చి కాలేజీలో చదివినా కూడా ఎలాంటి కాలేజీలో చదివినా ప్లేస్మెంట్ వచ్చి కాలేజీలో సరైన ఇంటర్న్షిప్స్ లేకపోతే, ఈవెన్ యూఎస్ కూడా ఎక్కడైనా సరే ఇంటర్న్షిప్స్ లేకపోతే ఆబ్వియస్గా మీకు ప్లేస్మెంట్ అనేది రాదు. అందువల్ల ఏంటంటే మీకు చిన్న కాలేజీలో చదివిన వాళ్ళకి అసలు ఇంటర్న్షిప్సే రావు. ఇంకా జాబులు ఇంటర్న్షిప్ లేకపోతే ఐఐటీ వాడికి పెద్ద కాలేజీలో చదివితే యూఎస్లో చదివిన వాళ్ళకి ఇంటర్న్షిప్స్ లేకపోతే జాబులు లేవు. ఇంకెక్కడో చిన్న కాలేజీలోకి వెళ్ళి మీకు ఇంటర్న్షిప్స్ రాకపోతే ఇబ్బంది పడతారు. సో ఇంటర్న్షిప్స్ కొంచెం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి, మీరు అది ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్ అన్న ఒపీనియన్. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. మోహన్ హైదరాబాద్ నుండి. నమస్తే మోహన్ గారు. నమస్తే అండి. నమస్తే. సతీష్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. చెప్పండి. సతీష్, నేను ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఉందండి, మీ వీడియోస్ అవి చూస్తుంటాను. ఓకే, చాలా సర్వీస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. నా ప్రశ్న ఏంటంటే, మా పాప పృథ్వీరా అండి 10th క్లాస్ పాస్ అయింది, 10th క్లాస్ అయ్యింది. ఆమెకి మ్యాథ్స్ అంటే కొంచెం భయం సార్. ఏ కోర్సు జాయిన్ చేయాలన్నది డౌట్, అందుకోసమే నేను కాంటాక్ట్ చేద్దాం. అవునండి. ఇప్పుడు మా అమ్మాయి జేఈ ఫౌండేషన్ అలాంటి వాటిలో ఏం లేదు, మామూలుగా ఇంటర్మీడియట్ ఏం చేయాలని జాయిన్ చేయాలని అడుగుతున్నారు అంతేనా? అది సార్, అంటే ఏం చేయాలన్నది. అమ్మాయి బాగానే చదువుతుంది, కష్టపడుతుంది బాగా చదవడం విషయంలో. అది మ్యాథ్స్ అంటే కాస్త భయం అమ్మాయికి. అవునండి, జేఈ ఫౌండేషన్ అయితే లేదు కదా అమ్మాయిని అడుగుతున్నాను నేను. అంటే సిబిఎస్ఈ సార్, ఇప్పుడు ఓకే, కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది అమ్మాయి. అర్థమైందండి. సో ఆ అమ్మాయిని మీరు ఏం చేస్తారంటేనంటే, ఈ క్లాట్ ఎగ్జామ్ ఉంటుందండి, CLEAT అని, లాకే నల్సార్స్లోకి వెళ్ళడానికి. సిబిఎస్ఈలో చదివిందంటారు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఇంగ్లీష్ బాగానే వచ్చి ఉంటుంది ఆ అమ్మాయికి. మీరు 11th 12th కూడా సిబిఎస్ఈ కంటిన్యూ చేయొచ్చు, లేదా స్టేట్ కన్వర్ట్ అయినా కూడా క్లాట్ ఎగ్జామ్ కానీ, లేదా ఏదైనా డిజైన్ ఎగ్జామ్స్ NID కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఉంటుంది నాటా కానీ, లేకపోతే జేఈ మెయిన్స్లో పేపర్ 2 ఉంటుంది, పేపర్ 2 BA ఆర్కిటెక్చర్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ మీకు ఏదైనా కొంచెం ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుందండి. MPCలో జాయిన్ చేయండి, బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్లాన్ చేయండి, సో దట్ మీకు కొంచెం ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. MPCలో ఉంటారు కాబట్టి ప్యారలల్గా మెయిన్స్ అడ్వాన్స్లో అలాంటివి కాకుండా ఈ ఎగ్జామ్స్ పెద్ద కాంపిటీషన్ ఉండదు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. వినోద్ వరంగల్ నుండి. నమస్తే వినోద్ గారు. నమస్తే మేడం. సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. మా బాబు 12th లో 921 మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే, అయితే అన్నా యూనివర్సిటీలో సీట్ వస్తుంది సార్ మాకు? రాదండి, రాదు. అన్నా యూనివర్సిటీ కాంపిటీషన్ అది ఎక్కువ ఉంటుందండి, వచ్చే అవకాశం లేదండి. అన్న ఎంత రావాలి సార్ మార్క్స్? ఫుల్ రావాలండి, ఆ స్కోర్కి అయితే రాదండి. సార్ ఓకే, రైట్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సతీష్ మదనపల్లి నుండి. నమస్తే సతీష్ గారు. హలో సార్, వినపడుతుందా అండి? చెప్పండి. వినపడుతుంది. మాట్లాడండి సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, మా అబ్బాయికి 546 మార్క్ వచ్చినాయి సార్. ఓకే, IIIT వీడు కానీ కడప కానీ ఉంటే ఛాన్సెస్ ఉందా సార్? అంటే మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారో మీకున్న రిజర్వేషన్ ఏంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే అవన్నీ జోనల్ సిస్టమ్ ఉంటుంది. మీకు రిజర్వేషన్ ఏదైనా ఉందంటే బీసీ సార్ నేను. అంటే కొంచెం ఏ జిల్లా అండి మీది? ఇది రంగారెడ్డి డిస్టిక్, అయితే మా అబ్బాయి మదనపల్లిలో జరిగింది. ఓకే, కొంచెం కష్టం అండి. మీరు ఆల్టర్నేటివ్ కూడా ప్లాన్ చేయండి. కొంచెం కష్టం అండి, ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఓకే. రైట్, అయితే సతీష్ గారు క్వాలిఫై కాని వారు ఏ యూనివర్సిటీలో అప్లై చేసుకోవాలి?
అవునండి. అంటే జేఈ లాంటి క్వాలిఫై కాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్లో తక్కువ ఉన్నాయండి, కొంచెం క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ అంటే. ఇది నేను చాలా క్లియర్గా చాలా వీడియోలో చెప్తున్నామండి, దయచేసి అర్థం చేసుకోప్పుడు. నేను ఈరోజు స్టూడియోకి వచ్చే ముందు కూడా ఎవరో ఫోన్ చేశారు నాకు, ఇలాగ నాకు అమరావతిలో వచ్చిందండి విఐటి జాయిన్ చేయాలా అది ఇది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటేనంటే మనకి ఏ కాలేజీ మీద కోపం ఉండదు, లేకపోతే ఎవరి మీద మనకేం కక్ష ఉండదు. ఇక్కడ ఇష్యూ ఎట్లా ఉంటుందంటేనంటే ఇప్పుడు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు తప్ప ఎవడో జాబ్ ఇవ్వట్లేదండి. మార్కెట్ ఎలా అయిపోయిందంటేనంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు దొరుకుతున్నాడు కదా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీకి ఉద్యోగం అప్లై చేస్తుంటే ఫ్రెష్గా ఎవరికి ఎవరో, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండే ఖాళీగా రోడ్ల మీద ఉన్నారు చాలామంది. ఎక్స్పీరియన్స్ మీరేమంటారు, నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ నాకు జాబ్ వస్తే కదా ఎక్స్పీరియన్స్ వస్తుందని మనం చెప్తున్నాం, ఎవడో పిల్లవాడు చెప్తాడు. ఆ కంపెనీ వాడు ఏమంటాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నాడో నాకు కావాలంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటేనండి ఎవరైతే సెకండ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్ సమ్మర్లో కానీ థర్డ్ ఇయర్ సమ్మర్లో కానీ 2 3 ఇంటర్న్షిప్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఇంటర్న్షిప్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలాంటి ఇంటర్న్షిప్స్ లేకుండా ఫైనల్ ఇయర్ దాకా చదివేసి మామూలుగా నాకు డైరెక్ట్గా జాబ్కి అప్లై చేస్తే జాబ్ వచ్చి రోజులు పోయినాయి, ఫ్యూచర్లో ఇంక ఉండవు కూడా. ఆ ట్రెండింగ్ తెలియట్లే జనాలకి. ఇప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్టు ఒరే బుల్లెట్ దిగి చాలాసేపు అయిపోయిందిరా, నీకు ఫ్యాట్ ఎక్కువైపోయింది, నీకు తర్వాత తెలుస్తుంది అన్నట్టుగా ఎఫెక్ట్ సీవియర్గా ఆల్రెడీ చాప కింద నీరులాగా ఈ కల్చర్ పెరుగుతుందండి కాలేజెస్లో. ఇదివరకు వేరేంటి ఇంటర్న్షిప్ లేకపోతే రీసెర్చ్లు ఇలాంటి అవసరం ఉండే కాదు, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు చిన్న చిన్న కాలేజీలకు లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్కో వీటికి వెళ్ళడం వల్ల ఉండటం ఏంటంటే మీరు కాలేజీలో చూస్తున్నారు బిల్డింగుల్ని, అసలు సమ్మర్లో వీడికి వెళ్ళడానికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎక్కడ వచ్చినాయి, ఎంతమంది సమ్మర్ ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నారన్న పాయింట్ దగ్గర క్వశ్చన్ మార్క్ వేయాలి మీరు. ఆ క్వశ్చన్ ఎప్పుడైతే వేసారో దానికి ఆన్సర్ వస్తుంది, నో అని ఆన్సర్ వస్తుంది, అప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. సమ్మర్ ఇంటర్న్షిప్ లేకుండా డైరెక్ట్గా ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్లో కూర్చుంటే జాబులు వచ్చే సిస్టము కోవిడ్కి ముందు ఉంది, కోవిడ్ తర్వాత పోయింది సిస్టమ్ ఇది. ఈవెన్ పెద్ద పెద్ద ఐఐటీలో ఐఐఎస్సి బెంగళూరు లాంటి కాలేజీల్లో కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ది పీపుల్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి, పీపీఓస్ కింద. మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళే. అసలు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్సిలో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ చదువుతున్నారండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వాళ్ళు నాకు భయం వేస్తుంది. ఆ ఇంటర్న్షిప్స్ సమ్మర్లో సరదాగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదో విఐటీలో ఏపీలోనే లేదా ఎస్ఆర్ఎంలో చదివిన వాళ్ళు లేదా ఆర్డీఎం యూనివర్సిటీ చదివిన వాళ్ళు సమ్మర్లో ఇంటికి వచ్చి గంతులేసి 2 నెలలు మళ్ళీ వెళ్తూ ఉంటారు. కాలేజీ చదివాను, ఎగ్జామ్ ఉంది ఏదో పీపీటీలు చదవడం లేదా 4 పుస్తకాలు చదవడం, నేను పాస్ అయిపోయానని చెప్పడం, ఇది ఆ రోజులు పోయినాయి. ఇంకా వాళ్ళ బతకాలని అంటే ఇంక ఎక్స్ట్రాడినరీగా కుర్రోడు కొంచెం అతనే పాపం సెల్ఫ్గా ట్రై చేసుకుని కంపెనీస్కి అప్లై చేసుకుని లింక్డ్ఇన్ ప్రొఫైల్ తయారు చేసుకుని ఎవరినో ఒకటి కాంటాక్ట్ పట్టుకుని అట్లాగే ఏదైనా ట్రై చేసుకుంటే ఆప్షన్ దొరుకుతుంది. దొరకదని చెప్పట్లా, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. నార్మల్గా కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళినోడు పెట్టి ఎఫర్ట్ కంటే 3 times ఎఫర్ట్ పెట్టాలి. రాదని నేను చెప్పట్లేదు. ఇక్కడ అంత ఎఫర్ట్ పెట్టగలిగే పరిస్థితిలో స్టూడెంట్ ఎంతమంది ఉంటారు అంటే 100లో తక్కువ మంది ఉంటారండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు లో లెవెల్లో ఉన్న 6 లక్షలు 5 లక్షల ప్యాకేజీలు ఏవైతే జాబులు వస్తున్నాయో ఇప్పుడు ప్లేస్మెంట్లో ఇవన్నీ కూడా టెక్నాలజీ రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పుడు అసలు అవసరం లేదండి. చాలామంది ఇప్పుడు మెక్కన్సీ లాంటి వాడు చెప్తున్నాడు, నిన్నగాక మన రిపోర్ట్ ఇచ్చాడు. మెక్కన్సీ కూడా ఏం చెప్తున్నాడు, పీడబ్ల్యూసీ డెల్లైటోడు యాన్యువల్ రిపోర్ట్లో ఏం చెప్తున్నాడు, బాబు మాకు కన్సల్టెన్సీస్ 5 చేసి కన్సల్టెన్సీ పని ఒకరిని పెట్టుకుంటే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో చెప్తే ఆ ఏఐ ఇచ్చేస్తుంది సొల్యూషను. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయండి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, నరసింహారావు హైదరాబాద్ నుండి. నమస్తే నరసింహారావు గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సతీష్ గారితో మాట్లాడారు. నమస్తే సార్. చెప్పండి సార్. మా బాబు అదే వొకేషనల్ ఇంటర్ తీసి సార్ కంప్యూటర్ సైన్స్. వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ అంటే అంతేనా మీరు చెప్పింది నాకు? అవును సార్. ఓకే, అది 85% వచ్చింది సార్. వీళ్ళు మీ వీడియోలు చూసి డిగ్రీ అంటే మేము ఇక్కడ ఎక్కడో జాయిన్ చేసేద్దాం అనుకున్నా, సార్ కాల్ తీసుకుని పంపుతానంటున్నారు. సార్ పర్సనల్ గా తెలిస్తే అందుకని డిగ్రీ ఢిల్లీ IIIT కాలేజీలో సార్ ద్వారా పోయి పర్సనల్ కలిసి వెళ్దాం అంటున్నారు. నాకు అర్థం కాలేదండి. మీరు వొకేషనల్ ఇంటర్మీడియట్ చదివాడు, ఇప్పుడు IIITకి వెళ్ళాలంటారా? 85% వచ్చింది సార్ మార్క్స్. వితౌట్ జేఈమీస్ లేకుండా సార్, వితౌట్ జేఈమీస్ లేకుండా IIIT ఢిల్లీలోకి వెళ్ళొచ్చు సార్. IIIT హైదరాబాద్ లాంటి కాలేజీలకు వెళ్ళారండి. అసలు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసి వెళ్ళగలరు తప్ప ఎగ్జామ్ రాయకుండా వెళ్ళే సిస్టమ్ ఉండదండి ఆ కాలేజీలకి. అదే సార్, ఢిల్లీ సార్, హైదరాబాద్ IIIT సార్. అవునండి, IIIT ఢిల్లీలో కూడా మీకు ఎగ్జామ్ ఇంటర్ మార్కులతో ఉన్నా కూడా ఎగ్జామ్ పెడతారండి. కానీ మీరు చెప్పిన మార్క్స్కి అసలు మీకు ఇంటర్ ఎగ్జామే రాదండి, ఇంటర్వ్యూ కాలే రాదు. 90% సార్, పాప 90% అండి. 90% రాదండి, ఇంకా ఎక్కువ ఉండాలి బాగా. 92.5 పాయింట్స్ సార్. 92 చాలా మంది ఉన్నారండి తెలంగాణ ఆంధ్రాలోను, కుప్పలు ఉన్నారండి. గట్టిగా అరిస్తే 10 మంది వెనక్కి తిరిగి నాకు 95 ఉందని చెప్తున్నారు. అర్థం చేసుకోండి, నేను వేరే రకం చెప్పట్లేదు. ఆ స్కోర్తో మీరు ఇంటర్
ఆ స్కోర్ని అంటే స్కోర్తో వెళ్ళారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు, మీకు 75 ఉన్నా కూడా ఇప్పుడు జేఈ మెయిన్స్ లేదా ఇంకో ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రూట్ వేరు, దానికి ఇంటర్ పర్సెంటేజ్ అక్కర్లా. ఇంటర్ పర్సెంటేజ్ రూట్కి ఇంటర్ మార్క్స్ ఎక్కువ ఉండాలి. దేర్ ఆర్ 2 రూట్స్ అండి. నేను చెప్పేది అందరికీ ఇంటర్ మార్కులు ఉండాలని నేను చెప్పట్లా. ఇంటర్ మార్కులతో వెళ్ళి రూట్కి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకోండి, దానికి ఏముందంటే చాలా కాలేజీలు 60% వస్తే ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు జేఈ మెయిన్ స్కోర్ ఉంటే, 75 కూడా అక్కర్లా. రైట్. నరసింహ గారు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే పర్సనల్గా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ కాలర్స్కి కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ విజయవాడ నుండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి సతీష్ గారు. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి కంగ్రాచులేషన్ సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నందుకు, పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తున్నందుకు. అలాగే మీ వీడియోస్ చూస్తుంటాం సార్ సతీష్ గారు, చాలా బాగా చెప్తుంటారు సార్. నాకు డౌట్ సార్, ఇప్పుడు మా బాబు 10th చదువుతున్నాడు. ఎంపీసీకి అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఎంపీసీలో బాగానే మ్యాథ్స్ సైన్స్ బాగానే చేస్తాడు. ఎంపీసీలో ఒకవేళ మిస్ అయితే ఎంఈసీ చార్టెడ్ అకౌంటెంట్ పంపిద్దాం అనుకుంటున్నాం. లేదా ఎంఈసీ డైరెక్ట్గా ఎంఈసీకి వెళ్ళమంటారా, లేదా ఎంపీసీకి వెళ్ళమంటారా? మీ ఓపెన్ కేటగిరీ చార్టెడ్ అకౌంట్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ ద పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ లెస్ దాన్ 10% ఉంటుంది. ప్లస్ జనరల్గా కాలేజీ లైఫ్ ఉండదు, ఏదో ఇప్పుడు దాకా ఇంటర్మీడియట్ దాకా జైల్లో ఉంటారు, ఇది వెళ్ళి ఇంకో జైల్లోకి వెళ్ళటమే. బట్ స్టిల్ చార్టెడ్ అకౌంట్ చదవమని చెప్తాను, వద్దని చెప్పట్లేదు. బట్ అందులో ఉన్న పాయింట్లు మీకు అర్థం అవ్వాలి కాబట్టి. కానీ ఎంపీసీలో ఉన్న వాళ్ళే చార్టెడ్ అకౌంట్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నారండి, ఎంఈసీ వాళ్ళ కంటే కూడా. ఇప్పుడు ఎవరైతే మీకు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ స్కోర్స్ ఐసీడబ్ల్యూఏ కానీ లేకపోతే ఏదైతే సీఏ ఫౌండేషన్ కానీ మిగతా ఎగ్జామ్స్లో ఎవరైతే బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారో సిఎఫ్ఏ ఎగ్జామ్లో కానీ ఈ ఎగ్జామ్స్ అన్నింటిలోనే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అండి ఆల్మోస్ట్ మీకు ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అంటే చార్టెడ్ అకౌంట్కి వెళ్ళాలంటే ఎంపీసీలో ఉండి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ బాగా ట్రై చేసి బాగా దగ్గర దాకా వెళ్ళి కొంచెం ఐక్యూ లెవెల్ బాగా బిల్డ్ చేసుకుని అప్పుడు వెళ్ళండి చార్టెడ్ అకౌంట్కి. 11th నుంచి చార్టెడ్ అకౌంట్లో వద్దు దయచేసి. మీరు ఇంటర్ స్ట్రాంగ్ కోర్సులో ఉండి స్ట్రాంగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉండి ఐక్యూని బిల్డ్ చేసి ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసి దెన్ యూ గో ఫర్ అది లాకి వెళ్తారా లేకపోతే చార్టెడ్ అకౌంట్కి వెళ్తారంటే అప్పుడు అలా వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది తప్ప ముందు నుంచి మీరు పాత్రని నేరో డౌన్ చేసేయడం వల్ల ఏమవుద్దంటేనంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అవ్వడం వల్ల టార్గెట్ లేకుండా అయిపోతారు కాబట్టి ఇబ్బంది పడతారు. ప్లస్ పాస్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా చార్టెడ్ అకౌంట్కి వెళ్ళేటప్పుడు అదొకటి చూసుకోండి. లక్కీగా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు చార్టెడ్ అకౌంట్ డిగ్రీతో సమానం కాదన్నారు, ఇప్పుడు పార్లమెంట్ బిల్లు పాస్ చేసింది పీజీతో సమానం అంటున్నారు కాబట్టి అదొక మంచి తరుణి కింద చెప్పొచ్చు, అదొక ప్లస్ పాయింట్ కింద చెప్పొచ్చు. బట్ పర్సంటేజ్లు కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. బట్ ఎంపీసీ నుంచి వెళ్ళండి ఫైనల్గా మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అది. రైట్. అండ్ సతీష్ గారు 10th అయిన వారు డైరెక్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వకుండా ఇంకా వేరే ఏదైనా కోర్సెస్ చేయొచ్చా? చేయొచ్చండి. అంటే ఇప్పుడు చాలా 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఐటిడి ఉంది ఢిల్లీలో మన హైదరాబాద్లో, వాడు పాలిటెక్నిక్ కోర్స్ ఇస్తాడు, షూర్ షార్ట్గా జాబ్ వస్తుంది మీకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అని. లేకపోతే మీకు కొన్ని కోర్సెస్ 3 years డిప్లొమా కోర్సెస్ ఉంటాయండి. డిప్లొమా అంటే చాలా ఉంటాయండి, హోటల్ రిలేటెడ్ కానీ ఫుట్వేర్ మేనేజ్మెంట్ అని ఇలాగంటే కొంచెం పర్లేదు మన పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయలేకపోవచ్చు అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా 3 years కోర్సెస్ ఉంటాయండి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అలాంటి కోర్సెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. 2 years వొకేషనల్ కోర్స్కి మాత్రం ఆలోచించండి 1-2 సార్లు. ఎందుకంటే ఇంకా 2 yearsకి వెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి కాబట్టి. అది కాకుండా మీకు ల్యాబ్ టెక్నీషియన్స్ అని మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, మెడికల్ హాస్పిటల్స్ కానీ పారామెడికల్ కోర్సెస్ కానీ చాలామంది 12th తర్వాత చేస్తారండి. 12th తర్వాత అక్కర్లేదు, 10th తర్వాత కూడా అలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి మనకి చాలా హాస్పిటల్స్లో, చాలా కోర్సెస్లో మీకు 10th తర్వాత కూడా ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా 6 years బీటెక్ కూడా చాలా కాలేజీలో ఉన్నాయి మనకి. నరసింహంజీ ఎన్ఐఎంస్లో కానీ లేకపోతేనేమో మీకు డివై పాటిల్ అని కానివ్వండి, డివై పాటిల్ మరి అంత పెద్ద బాగోదు కానీ బట్ WPU ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇలాంటి కొన్ని కాలేజీల్లో 6 years బీటెక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇది కాకుండా 10th క్లాస్ తర్వాత మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈవెన్ కొంతమంది అబ్రాడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి, ఫౌండేషన్ కోర్సెస్ అని ఉంటాయి. సో 11th ఏదైనా తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయిపోయినా లేకపోతే సరైనటువంటి బోర్డు చదవకపోయినా సో అలాంటి అవకాశాలు కూడా అబ్రాడ్ ఆప్షన్స్ కూడా 10th క్లాస్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అఫ్కోర్స్ మీ పాలిటెక్నిక్ అనేది ఎలాగ డెఫినెట్గా ఉంది కాబట్టి పాలిటెక్నిక్ అనేది కూడా మీరు చదివే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా కొంత మెడికల్ సైడ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవి ఎక్కువగా వాళ్ళకి అందుబాటులో ఉంటాయండి. బట్ వీలున్నంత వరకు కూడా నేను అది రికమెండ్ చేయను. బట్ ఇంకా మరీ ఐక్యూ లెవెల్ తక్కువ ఉంది లేకపోతే ఎక్కువ కష్టపడలేడు మార్కులు తక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఇంక ఇంటర్మీడియట్లో 3 లక్షలు తగలేసుకుని 2 ఏళ్ళకి 6 లక్షలు తగలేసుకుని వెళ్ళి చదివి మళ్ళీ ఏ ర్యాంకులు రాకుండా ఇంటర్ మార్కులు రాకుండా 6-7 లక్షలు వేస్ట్ అయిపోవడం కంటే ప్రాబబుల్లీ ఇలాగ ఏదైనా కొంత మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ కాలేజెస్లో ఏదైనా వెళ్ళినట్లయితే బెటర్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి స్టూడెంట్స్కి చాలా చక్కని పరిష్కార మార్గాలు అయితే చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాటి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నమస్తే.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.